ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ చైతన్య వేదిక నేడు సాగునీటికి కట్టకటలాడుతున్న ప్రాంతం, ఉవ్వెత్తిన ఎగసిన విప్లవోద్యమానికి పోరుగడ్డ, స్వాతంత్ర ఉద్యమాన్ని ఊరూరా విస్తరించిన నాయకులకు నిలయం. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, విప్లవోద్యమ నాయకుడు తరిమెల నాగిరెడ్డిలు జన్మించిన ప్రాంతం సింగనమల. నేడు బలమైన నాయకత్వం లేక స్థానికేతరులు ఆదుకోక అల్లాడుతోంది. జిల్లాలోనే రెండో అతిపెద్ద చెరువున్న దాహార్తితో అలమటిస్తోంది సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా 1967 సంవత్సరంలో ఏర్పాటైంది. సింగనమల, గార్లదిన్నె, బుక్కరాయ సముద్రం, నార్పల, ఎల్లనూరు, పుట్లూరు అనే 6 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,17,515 కాగా మహిళా ఓట్లు 1,02,672, పురుషుల ఓట్లు 1,09,836 ఉన్నాయి. ఎస్సీలు అధికంగా ఉన్న సింగనమల నియోజకవర్గంలో బీసీలు, ఓసీలు రెండో స్థానంలో ఉన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఆది నుంచి ఈ ప్రాంతంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ఎంపిక, గెలుపోటముల్ని రెడ్డి సామాజిక వర్గం శాసిస్తోంది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు కాంగ్రెస్, 5 సార్లు తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. 1972లో స్వతంత్ర అభ్యర్థి, 1978లో జనతా అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు 3 మహిళా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా అందులో 2 మంత్రులుగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో సింగనమల కేంద్రంగా తెలుగుదేశం, వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ అభ్యర్థి ప్రస్తుత విప్ యామిని బాలాకు 86,679 ఓట్లు దక్కగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతికి 82,905 ఓట్లు పోలయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు తెలుగుదేశం పార్టీ తరపున సింగనమల నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా అవకాశం ఇవ్వడం జరిగింది 2014 జనరల్ ఎలక్షన్స్లో. ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ విజయడంక మోగించాం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలుగా సింగనమల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ గెలిచిన మరో నిమిషం నుంచే ఈ నియోజకవర్గం పైన ఉన్నటువంటి అవగాహన, పట్టు, గత 35 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం పైన మాకు ప్రతి గ్రామంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రుక్మిణి, పి సెమంతకమణి, కొత్తపల్లి జయరాం, డాక్టర్ శైలజానాథులు మంత్రులుగా పనిచేశారు. ఇంతమంది మంత్రులుగా పనిచేసినా సింగనమల చెరువుకు తుంగభద్ర కాలువ ద్వారా నికర జలాలను సాధించడంలో అగ్రనేతలంతా ఘోరంగా విఫలమయ్యారు. సింగనమల చెరువుకు నికర జలాల్ని కేటాయించాలనే డిమాండ్ ఎన్నికలప్పుడు రాజకీయ నినాదంగానే మిగిలిపోయింది. ఈ సింగనమల చెరువు 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 5,000 ఎకరాల ఆయకట్టు మళ్ళున్నాయి. దాదాపుగా ఒక్కసారి ఒక టర్మ్ ఈ చెరువు నిండిందంటే అనంతపురం జిల్లాలో అర్ధం కరువు ఎగిరిపోయేటువంటి పరిస్థితి. దీన్ని ఏం చేసినారు? ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నేను ఒక రాజకీయ పార్టీ అని చెప్పను, విమర్శించను, కానీ అది తెలుగుదేశం కావచ్చు, గతంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఊరికే ప్రజల మధ్యలో పెట్టడం. గౌరవనీయులు శైలజానాథ్ గారు, మాజీ మంత్రివర్యులు, ఆయన నేను ఖచ్చితంగా లోకలైజేషన్ చేస్తాను మొదటిసారి ఎన్నికలకు వచ్చినప్పుడు గెలిచినాడు, కాలే. మరి ఆ తర్వాత ఎమ్మెల్యే గారు, అంటే మేము చిన్నప్పుడు శవంతమణి గారు నిలబడినప్పుడు లోకలైజేషన్ అన్నారు, ఇంతవరకు కాలే. జిల్లాలోనే రెండో అతిపెద్ద చెరువు సింగనమల చెరువు అయినా ఇక్కడి రైతాంగానికి సాగునీటి కొరతే, వ్యవసాయంలో నష్టాలే. దశాబ్ద కాలంగా స్థానికేతరులే ఈ ప్రాంతం నుంచి గెలుస్తూ రావటం, జిల్లా కేంద్రానికే పరిమితం కావడంతో ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి అతీగతి లేకుండా పోయింది. జిల్లా కేంద్రానికి చుట్టూ వలయాకారంగా విస్తరించి ఉన్న సింగనమల నియోజకవర్గంలో రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ సంక్షోభం,
గ్రామీణ జీవనం అతలాకుతలం అవుతున్నా పట్టించుకునే నాదుడు లేడు. సాగునీటి పారుదలకు అవకాశం ఉన్నా పాలకుల చిత్తశుద్ధి లోపంతో సింగనమల భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. సింగనమల ప్రాంత ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో ప్రభుత్వ విప్ యామిని బాలా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేపట్టిన దుస్థితి నెలకొంది. సింగనమల చెరువుని మేము ఎలక్షన్ల ముందు సింగనమల చెరువును లోకలైజేషన్ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కార్యాల వలన నీటి సమస్య లేకపోవడం నీరు సమృద్ధిగా లేకపోవడం చేత ఒక్క పంటకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరిగింది అరకొరగా. ఎంపీ గారు జేసీ దివాకర్ రెడ్డి గారు అయితేనేమి, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే యామిని బాలా గారు అయితేనేమి మొత్తం మేము వాగ్దానం చేయడం జరిగింది. కానీ వాగ్దానము నెరవేర్చలేకపోతున్నాం. ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం అనేది కూడా ప్రజలు రైతులు కూడా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఖరీఫ్ పంటలకు సాగునీరు అందించలేమని ఇరిగేషన్ అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించిన దయనీయ పరిస్థితి. ఇప్పటికే నీరు లేక వెలవెలబోతున్న పెన్నా పరివాహక ప్రాంతం కబ్జాలకు గురైనా పట్టించుకునేవారు లేరు. పెన్నా పరివాహక ప్రాంతం నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా పాలకులు, రాజకీయ నేతల అక్రమ ఆదాయానికి అక్షయ పాత్రగా విరాజిల్లుతోంది. ఇసుక అక్రమ రవాణా వల్ల రాజకీయ నేతలు, అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. సింగనమల నియోజకవర్గంలో మండలాల పోస్టింగుల కోసం అధికారులు, రాజకీయ నేతలకు లక్షలు సమర్పించుకుంటున్నారు. మాకెంత వస్తుంది, మేము ఎంత సంపాదించుకుంటాము, ఇలాగే ఉంది. అంటే ఈరోజు మనం టీడీపీ పార్టీని తీసుకుంటే వాళ్ళేమో 330 crores పెరిగిపోయారు ఒక్కసారి. మన డెవలప్మెంట్ స్టేట్ లెవెల్లో కానీ, ఒక నియోజకవర్గం తీసేయండి, స్టేట్ లెవెల్లో తీసుకున్నా కానీ ఎక్కడ కానీ ఏ ఏరియాలో కానీ అంత సడన్ డెవలప్మెంట్ లేదు. కానీ ఒక్క చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీ కానీ, కొన్ని మినిస్టర్స్ ఫ్యామిలీ కానీ మీరు తీసుకుంటే వాళ్ళందరికీ సడన్గా ఆస్తులు పెరిగిపోయినాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలు పోటీ చేసినా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీల మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. దశాబ్దాల కాలంగా సింగనమల నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడం సెంటిమెంట్ గా కొనసాగుతోంది. ఆ రకంగా అనంతపురం జిల్లా రాజకీయాల్లో సింగనమల నియోజకవర్గం ఎంతో కీలకమైంది. సింగనమల నియోజకవర్గంలో ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో లేక పరిష్కారానికి ప్రయత్నం చేయడంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నా వంతు కృషి జరిగింది. నేనేమనుకుంటానంటే ఈ రోజున సింగనమల అభివృద్ధి గురించి మర్చిపోయి మిగతా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో నీటి గురించి కానీ, మౌలిక వస్తువుల గురించి కానీ ఎవరు మాట్లాడిన పాత్ర చూడలేదు. జేసీ నాగేది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ దగ్గర నుంచి దాన్ని ఎంపీఆర్ డ్యామ్ సెంటర్గా తెచ్చిన డబ్బులు కూడా ఇంతవరకు పని మొదలు కాలే. బ్యాంకులు కట్టే మధ్యలో ఆగిపోయినాయి. స్కూల్ అయితే అసలుకి ఆడపిల్లకాయలకి, ఎస్సీ ఆడపిల్లకాయలకు ఒక అభ్యర్థుల ఎంపికలో ప్రధాన రాజకీయ పక్షాలు అన్ని కోణాల్లో ఆచితూచి స్పందిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన ప్రభుత్వ విప్ యామిని బాలా నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయిందనే విమర్శ ఉంది. నియోజకవర్గ పాలనలో ఆమె తల్లి ఎమ్మెల్సీ సెమంతకమణి, సోదరుడు అశోక్లు మితిమీరిన జోక్యం కారణంగా కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం యామిని బాలాతో పాటు ఆమె సోదరుడు అశోక్ కూడా ప్రయత్నించడంతో కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీకి ప్రతికూల అంశంగా మారేలా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి భంగపడిన బండారు శ్రావణి మరోమారు టికెట్ రేసులో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన జొన్నలగడ్డ పద్మావతి మరోమారు పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. కానీ ఆమెకు అనేక మంది పోటీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ పోటీలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఎవరు పోటీలో నిలుస్తారనేది ఇంకా తేలలేదు. ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తమ పార్టీని గెలిపిస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అదే సమయంలో అంతులేని అవినీతి, ఇసుక అక్రమ రవాణా, 5 ఏళ్లుగా బలపడ్డ ప్రభుత్వ వ్యతిరేకతతో తామే గెలుస్తామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సైతం ధీమాగా ఉన్నారు.
ప్రజల్లో మాత్రం సింగనమల చెరువు అభివృద్ధి ప్రధాన డిమాండ్ గా ఉంది. అధికారాన్ని అనుభవించడం తప్ప అభివృద్ధి హామీల్ని మర్చిపోయిన నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని వారు నిలదీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగనమల చెరువు నికర జలాల అంశం రాజకీయ పార్టీలకు ఇబ్బందిగా తయారైంది. ఈ నియోజకవర్గం ఎవరి వశం అవుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అనంతపురం జిల్లా సింగనమల, విశాఖపట్నం జిల్లా విశాఖ ఉత్తరం నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల సమాచారంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు AP 24/7. మేమే ఫస్ట్, మేమే బెస్ట్.